హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ అండ్ కల్చర్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నామండి. యానంలో బోట్ రైడ్ ఉంది. ఆ బోట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇవాళ. నేను చూశానండి, బట్ ఎక్కలేదు. ఇప్పుడు బోట్ రైడ్ చూశాను. సో ఇవాళ ఎక్కబోతున్నాం అనమాట. మనం ఎక్కుదాము. ఆ బోట్ రైడ్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ నేను మీతో చెప్తానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చూస్తే నాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది అనమాట అండి. సో ప్లీజ్, ఇవాళ మన కారులో వెళ్తున్నామండి. ఇవాళ ఈ ఎండలకి ఈ బండిలో మన వల్ల కావట్లేదు. సో ఇవాళ వీడియోకి కారు వేసుకెళ్తున్నాను అనమాట అండి. సో మిగతా విషయాలు ఆన్ ది వేలో మాట్లాడుకుందాం, వచ్చేయండి. మా ఊర్లో ఒక మంచిది ఉందండి. ఇది ఆటోస్ ఫ్యాక్టరీ అనమాట అండి. ఇది మా ఊర్లో ఉంటుంది ఆటోస్ ఫ్యాక్టరీ. జాగ్రత్తగా వెళ్తున్నామండి యానం. ఇది మా ఊరు దాటిన తర్వాత తాళ్ళపల్లి అని ఒక ఊరు వస్తుందండి. మా సైడ్ మెయిన్ ఈస్ట్ వెస్ట్లో మెయిన్ ఏంటంటేనండి, ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం అనేది అలా కనిపిస్తూనే ఉంటుంది మనకంటే. చెట్లు రోడ్డు పక్కన చాలా బాగుంటుందండి మా సైడు. ఇది మొత్తం చూపిస్తాను యానం వెళ్ళే వరకుని, బట్ అంత కవర్ చేయడానికి ట్రై చేస్తానండి జర్నీ. బట్ మన మెయిన్ టార్గెట్ వచ్చేసి యానంలో ఇది ద్రాక్షారామ అండి. మా ఊరు నుంచి యానం వెళ్తున్నప్పుడు దారిలో ద్రాక్షారామ తగులుతుంది అనమాట అండి మాకు. ద్రాక్షారామ గుడి, ఈ గుడి ద్రాక్షారామ ఊరండి. ఇదే ద్రాక్షారామ గుడి. ఆల్రెడీ ఒక వీడియో ఉందండి దీని మీద, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది ద్రాక్షారామ లేక్ అంతానండి ఊరు. మాకు ద్రాక్షారామకి 6 కిలోమీటర్స్ ఉంటుందండి డిఫరెన్స్, మా ఊరు నుంచి ద్రాక్షారామకి. ఇవన్నీ పక్కనన్నీ చిన్న చిన్న గ్రామాలు అనమాట అండి. ఇవన్నీ కూడా అంటే మా ఊరు పక్కనైనా కానీ ఇందులో చాలా గ్రామాల పేరు నాకు తెలియదండి అసలు. అంటే చాలా ఉంటాయండి గ్రామాలు, 1-2 కాదు, కొన్ని చాలా గ్రామాలండి, చిన్న చిన్న గ్రామాలండి ఇవన్నీ కూడా ఊర్లు. అక్కడ అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ అందరూ జనాలంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అనమాట అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలే, నాతో సహా. నేను కూడా ఒక రైతుకు పుట్టిన నేను కూడా. మా నాన్నగారు స్టిల్ వ్యవసాయమే చేస్తారు. మా నాన్నగారు చూసారండి ఎలా ఉన్నాయో రోడ్లు, చుట్టూ చెట్లు. ఏదో మనం ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తామన్న ఫీలింగ్ వస్తుందండి ఇక్కడ. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది కదండి, ఇక్కడ ఒక రోడ్డు. ఈ రోడ్డు వచ్చామంటే మేము ఇంచుమించు యానం దగ్గరికి వస్తున్నట్టు ఫీల్ అవుతాం అనమాట అండి. అంటే మాకు ఇంచుమించు ఒక 1 అవర్ జర్నీ అండి యానం మాకు. ఇక్కడ ఇది పైనేమో చిన్న రోడ్డు, కింద చిన్న రోడ్డు ఉంటుందండి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుందండి. వర్షం వచ్చినప్పుడు కింద రోడ్డు మొత్తం మునిగిపోతుందండి. ఇక్కడికి వచ్చామంటే మేము యానం వచ్చాము బాబోయ్ అనుకుంటాం అనమాట అండి. ఒకప్పుడు ఈ రోడ్డు అంతా చాలా వరస్ట్గా ఉండేదండి రోడ్డు. ఈ మధ్యకాలంలో వేసారండి, గత ఒక 2 months అవుతుంది రోడ్డు వేసి. ఇదిగోండి పక్కన వేరే బ్రిడ్జ్ కార్లో సరిగ్గా కనిపించట్లేదు. పొలాలు, అన్నీ పొలాలే మొత్తం. ఇక్కడికి వచ్చామంటే మనం ఇంచుమించు యానం వచ్చేసామని ఫీల్ అవుతాం మేమండి. వచ్చేసామండి యానం మొత్తానికి. ఇది యానం హైవే. అంటే యానం హైవే అని కాదండి, మా వైజాగ్ నుంచి మచిలీపట్నం హైవే అనమాట అండి ఇది. మొత్తం ఇదివరకు అమలాపురం కోస్టల్ ఏరియా అంత బాగుండే కాదండి రోడ్డు.
ఈ హైవే వేసారనమాట అండి. ఇప్పుడు ఏం పెద్ద చెప్పుకోదగ్గ హైవే అయితే ఏం కాదులేండి, బట్ నాట్ బ్యాడ్, పర్లేదు. చూపిస్తానండి, అదర సైన్ బోర్డ్ చూపిస్తాను మీకు. అందుకని హైవే ఇదంతా కూడా యానం హైవే. యానం అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే లెక్కర్ షాప్స్ కదా, రేట్ తక్కువ ఉంటుంది కానీ, మందు షాప్స్ కదా. ఓడుకొని వాడ తెలుసుకోలేదు. ఇవన్నీ పక్కన ఉంటాయి అనమాట అండి. నేను చూపించిన అవన్నీ కూడా మనం అలాంటి మన వీడియో చూపించాం మనం. ఇదే యానం హైవే చూపిస్తానండి. సైన్ బోర్డ్ ఎదరా ఏది ఎక్కడికి వెళ్తుంది ఈ హైవే ఏంటన్నదని ఇప్పుడు వచ్చిందండి ఈ సైన్ బోర్డు. పక్కన ఆపుతాను, కనిపిస్తుందండి సైన్ బోర్డు. యానం 1 కిలోమీటర్ అండి. ఒంగోలు, మచిలీపట్నం, నరసాపురం, అమలాపురం, కోటిపల్లి అండి ఈ యానం హైవే. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట అండి. మచిలీపట్నం, ఒంగోలు, మచిలీపట్నం అక్కడి నుంచి అలా వైజాగ్ వెళ్ళిపోవచ్చు అనమాట అండి మనం. ఒంగోలు అంతా కూడా మిగతాది పోర్టెడ్ దగ్గర మాట్లాడుకుందాం అని మనం. యానంలో వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అండి ఇది. 2 ఏనుగులు, శివలింగం. యాక్చువల్లీ శివలింగం నుంచి వాటర్ కారుతుంది, మీకు కనిపిస్తుందా? గోదావరి అండి ఇదంతా కూడా. అక్కడ కనిపిస్తుంది చూసారండి, అది యానం బ్రిడ్జ్ అండి. అది యానం బ్రిడ్జ్. యానం బ్రిడ్జ్ ఇదిగోండి. ఇది బోట్, ఒకప్పుడు రన్నింగ్లో ఉన్న బోట్ అనమాట అండి. ఇది ఇప్పుడు పక్కన ఆడేసారు దీన్ని తీసుకొచ్చి. అవన్నీ జాలర్లు అండి, చేపల వేటకి వెళ్తారు కదా వాళ్ళు. ఆ కనిపించేదంతా గోదావరి అండి. అది రాజమండ్రి, యానం ఆ గోదావరి అనమాట అండి. అది ఇది బోట్ అండి. ఇది ఒకప్పుడు వర్కింగ్లు ఉండేదేమో, మరి నాకైతే తెలియదండి. ఉండే ఉంటుంది, ఎలా చూస్తే పాడైపోయింది కదండి పెద్ద బోటు. అదిగోండి మనం ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్తాం కదా, అదేనండి. అది ఏపీ టూరిజం వాళ్ళది. ఇది అదిగోండి బోట్లు. మనకి ఏదో బోట్ ఇస్తాడా. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం అనమాట అండి అక్కడ రావటం వీడియో కోసం. ఫస్ట్ నాకు అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది, ఒక చిన్న జరిగిందండి. నేను తీయలేదనమాట అప్పుడు వీడియో, మళ్ళీ వచ్చానండి. అవగోండి ఏనుగులు, ఇందాక చూపించాను కదా, అదండి ఏనుగులు. ఇదంతా గోదావరి అండి. అక్కడ చిన్న మీకు మొక్కలు కనిపిస్తున్నాయా, అక్కడికి తిప్పుతాడు అనుకుంటానండి ఇప్పుడు ఈ బోటు. ఇదిగోండి బోట్ మొత్తం ఫెర్రీ రోడ్ మొత్తం. ఇక్కడ ప్రైసెస్ అయిపోండి, ప్రైసెస్. ఫెర్రీ రోడ్, యానం వాటర్ స్పోర్ట్స్. కానీ ఇక్కడ మినిమం 6 persons అండి. చూద్దాం. మొత్తం గోదావరి. రండి టికెట్ తీసుకుందాం వెళ్ళి. వీడియో లైఫ్ జాకెట్స్. మొత్తం ఇదిగోండి బోట్ రైడ్ స్టార్టెడ్. కానీ భలే థ్రిల్లింగ్గా ఉందండి ఇదంతా కూడా. కొంచెం భయం కూడా వేస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఎక్కడ.
అమ్మగారు చెప్తానే ఉన్నారండి, బాబు నువ్వు జాగ్రత్త కూర్చో, వెళ్ళకు, అసలు ఈ రైడ్ క్యాన్సిల్ చేయమన్నారండి మా అమ్మగారు. కానీ నేనే వచ్చానండి, కంపల్సరీ అండి ఎక్కడికి వచ్చినా కానీ. ఇక్కడ దూరంగా టెంపుల్ కనిపిస్తుంది చూసారండి, అదిగో టెంపుల్. అక్కడ వెళ్తామండి ఇప్పుడు మనం. నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం బోట్ రైడ్ చేయడం. అంటే కోటిపల్లిలో చిన్న పంట ఉంటుంది, అది దాటి అమలాపురం వెళ్ళేవాళ్ళం అండి. అది తెలుసు కానీ ఇలాగ ఎప్పుడు బోట్ జర్నీ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేయడం. సూపర్ ఉందండి లొకేషన్ అంతా కూడా. కానీ భయం వేస్తుందండి చాలా. అదే నాకు బేసిక్ ఈత రాదు, ఇదేనే ఫస్ట్ టైం ఎక్కడం బోటు. అక్కడ గుడి ఉంది చూసారా. ఏ దేవుడు ఉంటాడండి అందులోనే? లలితాదేవి అండి, లలితాదేవి గుడి అంటుంది అది. చూసారా చెట్ల అంత, అబ్బా పెద్ద బోట్ ఉంది, అది ప్యాసింజర్ బోట్ అనండి అది కూడా. మొత్తం ఇదిగోండి అంతా లుక్. కానీ చెప్తాను మరి, ఫోన్ పట్టుకుంటే భయం వేస్తుంది నాకండి, ఎక్కడ వెళ్ళిపోతా అని. చూసారని మొత్తం గోదావరి ఇది ఉంది కదండి, ఇది ఇలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అనమాట, ఇటే వెళ్తుందండి. అసలు లుక్ చూసారా, సూర్యుడు, బ్రిడ్జ్, ఏక పుట్టించిందండి లొకేషన్ ఇది. సూపర్ లొకేషన్ అండి ఇది నిజంగా. అసలు నిజంగా బ్రిడ్జ్, సూర్యుడు భలే కనిపిస్తుందండి. అసలు కనిపించేదంతా యానం ఊరు అనమాట అండి, అదంతా కూడా. మనం వెనక్కి తిప్పేసాడు మన డ్రైవర్ అన్న, బోట్ వెనక్కి వెళ్ళిపోతున్నాం అని మనం. బోట్ రైడ్ కానీ బాగుందండి చాలా. కొత్తగా ఉన్న వాళ్ళు అయితే మరి బాగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఇక్కడ, కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ ఫుల్ అలలు ఉన్నాయండి ఇక్కడ, మనం వెళ్ళిపోతున్నాం. అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుందండి, అప్పుడే ఇది.
చాలా భయంగా అనిపిస్తుంది ఇక్కడ. అయిపోయిందండి మన బోట్ రైడ్. ఫైనల్లీ మన బోట్ రైడ్ అయితే అయ్యిందండి. ఎప్పటి నుంచో అనుకుంటున్న బోట్ రైడ్ ఇది. పొరపాటున ఫోన్ కింద పడింది అనుకోండి, వెళ్ళిపోయినట్టే. 1,00,000 వీడిపోలు అయిపోయినట్టేనండి. నిజంగా చెప్తే నమ్మరు, బిగిచ్చు పెట్టుకున్నాను ఫోన్ నేను. అయ్యి బాబోయ్, వచ్చామని మన బోర్డు దగ్గరికి వచ్చేసాం మనం. అది మన ఫేరీ బోటు. సరే అని బోట్ దిగిన తర్వాత మాట్లాడతాను. అమ్మ, అయిపోయిందండి మన బోట్ జర్నీ. అదిగో అక్కడ కనిపిస్తుంది కదండి, అందులోనే వెళ్ళొచ్చాం మనం. ఆ బోట్లోనే తిరిగి వచ్చామండి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ గోదావరి కదండి, ఇది మన బోట్ కదా. బోటు ఇక్కడి నుంచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూసారా, అదిగోండి టెంపుల్. లలితాదేవి గుడి అంటండి. అక్కడికి తీసుకెళ్ళారు మనల్ని. తీసుకెళ్ళి ఎలా తిప్పుకుని తీసుకొచ్చారండి. అదంతా కూడా వర్త అంటే అంత వర్త కాదని నేను చెప్తానండి. ఇది ఇలాగెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట అండి. అక్కడ వర్త అంటే వర్త కాదని నా ఫీలింగ్ అండి. కాకపోతే పెర్ హెడ్ 100 అయితే ఓకే. కాకపోతే బోట్ మొత్తం నేనే మాట్లాడుకుని వెళ్ళాను అనమాట అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు 45 minutes వెయిట్ చేశానండి ఇక్కడ నేను. ఈసారి నేనే తీసుకుని వెళ్ళిపోయాను అనమాట అండి. అంటే మళ్ళీ నాకు చాలా దూరం అండి. అంతమానయానో రావాలి అంటే కష్టం అనమాట అండి నాకు. సో ఇంక తీసుకుని వెళ్ళిపోయాను అనమాట అండి నేనే. ఇంకా మా 2 మెంబర్స్కి 900 తీసుకున్నాడండి. అమ్మ, చూసారు కదండి మా వీడియో బోట్ రైడ్. నేనైతే ఏమైనా సాటిస్ఫై అవ్వలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇక్కడికి. అంటే మొత్తం అదంతా తిప్పుతారేమో అనుకున్నాను. బట్ ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి వెనక్కి తిప్పి తీసుకొచ్చారు అంతే. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చానండి. బట్ ఇక్కడ అంత ఎక్స్పెక్టెడ్ అయితే అంత ఏమి అనిపించలేదు నాకేమీ. ఒకసారి వచ్చానండి ఇక్కడికి. నేను ఇంచుమించు ఒక 20 days బ్యాక్ అనుకుంటా. అప్పుడు 45 minutes వెయిట్ చేశానండి. ఎవరు రాలేదు. నా ఒక్కడికి టికెట్ అని ఇవ్వండి వెళ్తానంటే నాకు నా ఒక్కడికి ఇవ్వలేదు అనమాట అండి అప్పుడు. సో ఇప్పుడు మా తమ్ముడు నేను వచ్చాము. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి నేనే కొనుక్కున్నాను అనమాట అండి. అంటే అస్తమానం రాలేక. సో చాలా ఎక్స్పెక్ట్ చేశాను వీడియో అది బాగుంటుందని. కానీ అంత అయితే ఏమి అనిపించలేదు నాకేమీ. సో ఓకే, ఎప్పుడన్నా వన్స్ ఒకసారి బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కనుక రావచ్చు. బట్ బోట్ రైడ్ కోసమే రావాలంటే కనుక వేస్ట్ అండి ఇక్కడికి. యాను అంతే థ్రిల్లింగ్ లేదు. చాలా ఉన్నాయి పాపికొండలు, బోట్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అంత వర్త కాదు అని నా ఫీలింగ్. సరే ఓకే అండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి. మీరు కొట్టే ప్రతి గంట కూడా, ప్రతి లైక్ నాకు నెక్స్ట్ వీడియోస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండి. అంటే ఇంకా నాకు ప్రోత్సాహం వస్తుంది చేయడానికి. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.